గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏ రకంగా వైద్యం అందేది పేదవాడికి, మహిళలకి మాస్టర్ హెల్త్ చెకప్ ఏ రకంగా అమలు చేసేవాళ్ళం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఏ రకంగా అమలు చేసాం, బేబీ కిట్స్ ఏ రకంగా ఇచ్చాం, గతంలో ఈఐ టెస్టులను ఏ రకంగా నిర్వహించాం, డయాలసిస్ సెంటర్స్ని ఏ రకంగా నిర్వహించాం, చాలా చోట్ల మదర్ అండ్ చైల్డ్ సెంటర్స్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే, గొప్ప గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే వాటినన్నింటినీ ఈ రోజున నిరుపయోగంగా మార్చినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రిఫరల్ హాస్పిటల్స్లో సిటీ స్కాన్ సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఎంఆర్ఐస్ పనిచేస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో అతి చౌకగా వైద్యాన్ని అందించే విధానాన్ని రూపొందిస్తే, పేదవాడి కోసం ఇవన్నీ కూడా మనం సృష్టిస్తే వాటినన్నింటినీ నాశనం చేసి కార్పొరేట్ హాస్పిటల్కి దోహదపడే విధంగా ఈ రోజున సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా పైన వారంటావు, క్లాస్ వారంటావు. నీ క్లాస్ వారల్లా ఎవరి కోసం? నీ కోసం, నీ అనుయుల కోసం, నువ్వు నమ్ముకున్న కార్యకర్తల కోసం తప్పితే పేద ప్రజల కోసం నీ యొక్క వారు ఎక్కడైనా జరిగిందా ఈ యొక్క 5 సంవత్సరాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గిరిజనులకి వైద్యం ఆలస్యం కాకుండా ఆ రోజున ఫీడర్ అంబులెన్సులు పెడితే ఏమైపోయినాయి ఆ అంబులెన్సులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అంబులెన్స్ని మెయింటైన్ చేస్తూ అంబులెన్స్ని నడిపే వ్యక్తి ఎవరయ్యా? నీ యొక్క విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరికి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదో వాస్తవం, అదే రంగా నీలో మానవత్వం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని చెప్పి చెప్పడానికి నేను వెనకాట్లా. ఎందుకంటే కరోనా సమయంలో ఆ రోజున మరణాల సంఖ్య ఎంత అంటే చెప్పలేకపోయావు. అంతేకాకుండా ఎవరైతే నీ లెక్క ప్రకారం మరణించిన వారికి కూడా ఆర్థిక సహాయాన్ని చేయలేనటువంటి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ని కూడా దాంట్లో కూడా అవినీతి చేసినటువంటి, అంటే పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కూడా అవినీతి చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే అని చెప్పి ఇది అక్షర సత్యం అని చెప్పి మనవి చేసుకుంటూ